భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ తరఫున మేము మరి ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. శ్రీరామచంద్ర స్వామి వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ప్రాంతం. ఆంజనేయ స్వామి వారు లేకుండా గర్భగుడిలో రాములవారు, సీత, లక్ష్మణ స్వామి వారు మాత్రమే ఉన్న దేవాలయం. గరుడ స్వామి, హనుమంతుడు కలిసి ధ్వజస్తంభం దగ్గర ఉన్న ఏకైక ఆలయం. ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం శంషాబాద్కు 5 కిలోమీటర్ల దూరంలో అమ్మపల్లి అనే ఊరిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని వేంగి చాణక్యులు నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న గాలిగోపురానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గాలిగోపురం సుమారు 90 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలిగోపురాన్ని చూసి చార్మినార్ని నిర్మించారంట. ఈ గాలిగోపురం 7 అంతస్తుల్లో ఉంటుంది. గాలిగోపురం చుట్టూ ప్రహరీ గోడ గోల్కొండ కోటలాగా కనిపిస్తుంది. ప్రతి దేవాలయంలో గాలిగోపురం కింద విశాలంగా ఉండి పైకి వెళ్లే కొద్దీ తగ్గుతూ వస్తుంది. కానీ ఈ ఆలయంలో గాలిగోపురం కింద నుంచి పైదాకా ఒకే విధంగా ఉంటుంది. ఈ గాలిగోపురం మీద అనేక దేవీ దేవత విగ్రహాలు చెక్కబడ్డాయి. ఈ గాలిగోపురం ఒకవైపు మాత్రమే పూర్తి అయింది, వెనుక వైపు అసంపూర్తిగా ఉంది. గాలిగోపురం మీద వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయం గాలిగోపురం దాటి లోపలికి ప్రవేశించగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ధ్వజస్తంభంతో పాటు దీపస్తంభం కూడా కనిపిస్తుంది. దీపస్తంభం మీద ఆంజనేయ స్వామివారి పలు విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ధ్వజస్తంభం కింద ఆంజనేయ స్వామివారు, గరుత్మంతుడు కనిపిస్తారు. ఈ దేవాలయంలో హనుమాన్ని ధ్వజస్తంభంలో రాముల వారికి ఎదురుగా ప్రతిష్ఠించారు. భక్తుల కోరికలు హనుమాన్ ద్వారా రాములవారు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. కనుక భక్తులు దర్శించుకున్నప్పుడు రాముల వారికి హనుమాన్కి మధ్యలో నిలబడరాదు. హనుమంతుల వారు అప్పటికే పరిచయం కాలేదు కాబట్టి రాముల వారి చేతిలో బాణం ఉంటుంది. హనుమాన్ పరిచయం అయిన తర్వాత ఆశీర్వాదం ఇస్తూ అభయహస్త ముద్రలో ఉంటుంది. అప్పుడు రాముల వారిని పట్టాభిరాముడు అని అంటారు. రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు ఏ ప్రదేశంలో అయితే స్వేద తీర్చుకున్నారో ఆ ప్రదేశంలో కోదండరాముడిని ప్రతిష్ఠించారు. ఈ అమ్మపల్లి దేవాలయం కూడా అలా ప్రతిష్ఠించబడినదే. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మండపంలో ఉన్న కూర్మం అంటే తాబేలు. కూర్మం ఏ దేవాలయంలో ఉంటుందో ఆ దేవాలయంలో అమితమైన శక్తి ఉంటుంది. ఇతర దేవాలయాల్లో మకర తోరణం వెండి లేదా ఇత్తడితో చేసి ఉంటుంది. ఈ ఆలయంలో విగ్రహాలు మరియు మకర తోరణం మొత్తం ఏకశిలతో చేసి ఉంటుంది. అంటే రాములవారు, సీతమ్మ, లక్ష్మణ స్వామివారు విగ్రహాలు మరియు మకర తోరణం ఏకశిలతో చేసి ఉంది. ఇలా మకర తోరణంతో కలిసి చేసిన విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి. ఈ ఆలయంలో రాములవారి విగ్రహం 4 అడుగుల ఎత్తు ఉంటుంది.
మామూలుగా విష్ణుమూర్తి దశావతారాలు దర్శించుకోవాలంటే 10 దేవాలయాలు దర్శించాలి. కానీ ఈ ఆలయంలో మకర తోరణంలో దశావతారాలు ఉన్నాయి. కావున ఈ ఆలయాన్ని దర్శించుకుంటే విష్ణుమూర్తి ఆలయాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. ఈ ఆలయానికి దగ్గరలో 2 కోనేరులు ఉన్నాయి. ఒకటి దేవాలయానికి ముందు, ఇంకొకటి దేవాలయానికి వెనకాల. దేవాలయం ముందు ఉన్న కోనేరు సుమారు 500 సంవత్సరాల ముందు నిర్మించారు. ఈ కోనేరు చుట్టూ గదుల రూపంలో ఉన్న కట్టడాలు హిందూ ముస్లిం ఐక్యతను తెలియజేస్తాయి. 30 గదులు హిందూ పద్ధతిలో, 14 గదులు ముస్లిం పద్ధతిలో నిర్మించారు. ఈ కోనేరు ప్రాంతం నుంచి దేవాలయం చూస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ దేవాలయం పక్కనే మనకు రామకోటి స్తూపం, పురాతనమైన శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయం, ఉపాలయాలు, కోనేరు, కళ్యాణ మండపం కలిపి ఈ ఆలయం మొత్తం 9 ఎకరాల విస్తీర్ణతలో ఉంది. మొత్తం ఆలయం 250 ఎకరాల్లో ఉంది. ఈ ఆలయంలో కళ్యాణ మండపాలు, ఎదుర్కోలు మండపాలు ఉన్నాయి. ఈ మండపాలన్నీ రాతితోనే నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి పునర్వసు నక్షత్రానికి స్వామివారికి కళ్యాణం చేస్తారు. అంటే ప్రతి నెల స్వామివారి కళ్యాణం చేస్తారు. ప్రతి శ్రీరామనవమికి స్వామివారికి ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఈ గుడికి వెళ్లే దారిలో మనకు పెద్ద హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. అంబపల్లి దేవాలయం వారు ఈ పెద్ద హనుమంతుడి విగ్రహం ఆలయం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3:30 నుంచి 7 వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవాలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ఆలయాలు దర్శించవచ్చు. కమల్ధామ్, కాళీమాత ఆలయం, శ్రీ చిల్కూర్ బాలాజీ దేవాలయం, ధర్మసాయి దేవాలయం శంషాబాద్, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మామిడిపల్లి.